ఏపీలో సంచలనంగా మారిన అనకాపల్లి జిల్లా మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్ లేఖ దర్యాప్తులో కీలకంగా మారింది. నిందితుడు రాసిన 13 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హత్యకు ముందుగానే 12.5 పేజీల లేఖను నిందితుడు సురేష్ రాసుకున్నాడని, హత్య చేసిన తర్వాత మిగతా 6 పేజీని అతను రాసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఉంటే ఇద్దరం కలిసి ఉండాలని, లేదంటే చనిపోవాలని లేఖలో రాశాడు నిందితుడు. లేఖ చివరిలో అందరూ క్షమించండి అని అతను పేర్కొన్నాడు. లేఖలో ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొనలేదు సురేష్. జైలుకు పంపారన్న మనస్తాపంలో అతడు ఉండటంతో ఆత్మహత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాంబిల్లి మండలం పరిధిలో ఉన్న కాలువలు, గెడ్డలు పరిసరాల్లో ముమ్మరంగా వేటాడుతున్నారు. నిందితుడు సురేష్ కోసం మొత్తం 12 బృందాల పోలీసులు గాలిస్తున్నారు. నరేష్, ఆ లేఖలో ఏం రాసినా అది జస్టిఫై అవ్వదు అతను చేసిన చర్యకి. బట్ ఏం రాశాడని చెప్తున్నారు పోలీసులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా నిందితుడు హత్య చేసిన తర్వాత 13 పేజీల లెటర్ని అక్కడ విడిచి వెళ్ళడం అనేది ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఆ 13 పేజీల లెటర్లో కూడా పూర్తిగా అసలు జైలుకి వెళ్ళే ముందు ఏం జరిగింది, జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తను ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పడ్డాడు, అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఈ 20 రోజుల్లో కూడా ఊరిలో ఎవరు అతనితో మాట్లాడకపోవడం కావచ్చు, లేకపోతే సూటిపోటి మాటలతోటి అతన్ని వేధించడం కానీ, అవన్నీ పూర్తిగా వాటిపై కూడా మొత్తం ఒక 13 పేజీల లెటర్ రాశాడు. అయితే హత్య చేయడానికి ముందుగానే 12.5 పేజీల లెటర్ రాసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరొక 1/2 పేజీ మాత్రం హత్య చేసిన తర్వాత పూర్తిగా అసలు హత్య ఎందుకు చేశాడు అనే అంశంపై కూడా పూర్తిగా తన వైపు నుంచి ఏ విధంగా జస్టిఫికేషన్ చేసుకోవాలో దానిపై కూడా మొత్తం లెటర్ రాశాడు. కానీ ఏదైనా సరే ఇంత అత్యంత దారుణంగా ఆల్రెడీ ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్పై, సాధారణంగా జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరినైనా సరే కొంతవరకు ప్రవృత్తి రావాలి, మారిపై బయట రావాలి. కానీ ఒక పగతో కక్షతో ఒక మనస్తాపం చెందిన అతను ఒక వర్డ్ రాసినప్పటికీ కూడా పగతో కక్షతో అత్యంత దారుణంగా కొడవలతోటి మైనర్ బాలికపై దాడి చేసి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే రాంబిల్లి మండలం చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంలో కూడా పూర్తిగా 12 బృందాల పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అయినప్పటికీ ఎప్పటికీ సుమారు 48 గంటలకు కావాల్సి వస్తుంది. అయినా సరే ఎప్పటికీ కూడా ఇంకా నిందితుడు ఆచూకీ లభ్యం కాలేదు. సాధారణంగా ఒక గ్రామం నుంచి పరారైన ఒక వ్యక్తినే వెతకడానికి పోలీసులకి సమయం పట్టిందనే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా వారు డిమాండ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సరే, రైట్ నరేష్.